ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్ళవార్లు మన భాగ్యవశం చేత 4 దివ్య ప్రబంధాలను అందిస్తే 4 వేద సారాలుగా చక్కగా ప్రపంచంలో తమ దివ్యార్థాలను చాటుతూ వచ్చాయి. అందులో సామవేద సారము తిరువాయుమొഴി. అలాంటి తిరువాయుమొഴിలో మనం 4వ పదిలో 4వ తిరువాయుమొഴിలో ఇవాళ 11వ పాసురంలో ప్రవేశించాం. 11వ పాసురాలు ఎప్పుడు కూడా ఫలశ్రుతి పాసురాలు అంటారు. అంటే మిగిలిన 10 పాసురాల యొక్క అర్థాన్ని చక్కగా చదువుకున్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాన్ని పెరుమాళ్ళు అనుగ్రహిస్తారో దాన్ని చెప్పేటువంటి ఫలశ్రుతి పాసురంగా ఈ 11వ పాసురాన్ని మనం చెప్పుకుంటాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. వల్వినై తీర్కుం కண்ணనై వన్కురుహూర్ సెడగోపన్ சொல்வினையால் சொன்ன பாடல் 1000 இவை 10 நல்வினை என்று கற்பார்கள் நலனிடை வைகுந்தன் நன்னி தொல்வினை தீர எல்லாரும் தொழுதுயஜ వీటిరుప్పారే. ఫలశ్రుతి ఏదైనా సరే మనం చదివిన దానికి మనకు వచ్చేటువంటి లాభము ఏమిటి, ఫలము ఏమిటి అని చెప్పేటువంటి దాంట్లో ఈ 11వ పాసురంలో ఏమంటారంటే ఈ సంసార దురితం అంతా కూడా పోతుంది ఈ తిరువాయుమొഴి దివ్య ప్రబంధ అనుసంధానము వలన. ఎలాంటి పరమపదాన్ని చేరుతామండి? అక్కడ ఉండే ప్రత్యేక వైలక్షణ్యం ఏమిటండి అంటే పెరుమాళ్లతోటి ఎడబాటు అనేటువంటి మాటే ఉండదు. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్వామిని చక్కగా సేవించుకుంటూ ఉంటాము. ఆ పరమపదంలో ఇంకో విశేషం ఏమిటంటే అక్కడున్న నిత్య సూర్యులందరూ కూడా ఆహా ఈ ముక్తజీవుడు వచ్చాడు, తిరువాయుమొഴి చదివినటువంటి భాగవతోత్తముడు వచ్చాడు అనే ఆనందంతో వీళ్ళకి విశేష గౌరవాన్ని అందిస్తారు అనేటువంటిది. ఇది చాలా ప్రత్యేకత కదండి. మన దగ్గరికి వీడు కూడా వచ్చాడు అని భావం ఉండడం వేరు కాదండి. తిరువాయుమొഴి దివ్య ప్రబంధాన్ని సేవించిన ఆయన పరమ భాగవతోత్తముడు వచ్చాడు మనకి అని చెప్పి వాళ్ళందరూ చుట్టూ చేరి ఈయనకి మంగళాశాసనం చేస్తారు అనేటువంటిది. అంటే దీనివల్ల వ్యాఖ్యానంలో ఒక మంచి పదం చెప్తారండి. భాగవత శేషత్వ సామ్రాజ్య పట్టాభిషేకం. భగవత్ శేషత్వ సామ్రాజ్య పట్టాభిషేకం. పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనకి నేను శేషి, నువ్వు శేషివి, నేను శేషుడని అనేటువంటి అర్థం స్పష్టంగా చెప్పి ఆయనకి నిత్య కైంకర్యం చేసుకోవడం, తమని ఆదరించేటువంటి నిత్యసూరులందరితో కలిసి పరమాత్మానుభవాన్ని పొందడం. కాబట్టి దీన్ని ఏమంటారు? శేషత్వ సామ్రాజ్య పట్టాభిషేకము అంటారు. దాన్ని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పాసురంగా ఈ 11వ పాసురాన్ని చెప్తారు. ఇందులో మనం 11వ ఈ పాసురంలో ఒక పదం ఉంది చూడండి. నలనిడై వైకుందన్ నన్ని. 3వ పాదంలో సెకండ్ హాఫ్లో నలనిడై వైకుందన్ నన్ని అన్నారు. ఇక్కడ నలను ఉడై అని పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానంలో ఇచ్చారండి. నలన్ ఉడై అంటే భగవత్ ఆనందాన్ని అద్భుతంగా పొందుతాడు అని. ఉడై నలన్ ఉడై అద్భుతమైన ఆనందాన్ని పొందుతాడు అని. మరి ఈడు వ్యాఖ్యానంలో నలని ఇడై అన్నారు. అంటే విశ్లేషము ఏమాత్రము లేని
విశ్లేష గంధం అంటారు. గంధం అంటే కొంచెం అని అర్థం. ఇక్కడ విశ్లేష గంధం ఏమాత్రం లేని కైంకర్యాన్ని, ఏదైతే ఒజవిల్ కాలమెల్లా ముడనాయి మండ్రి అని చెప్పుకున్నామో అలా సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ పెరుమాళ్ళకి దూరం కానటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి కైంకర్యాన్ని చేసుకునేటువంటి అదృష్టం కలుగుతుంది అని పన్నీరాయరప్పుడు వ్యాఖ్యానంలోనేమో నలన్ ఉడై అనేటువంటి పదార్థాన్ని అలాగ ప్రతిపదార్థంగా ఇచ్చారు. ఈడు వ్యాఖ్యానంలోనేమో నల నిడై, ఇది ఒక ఆనంద నిలయము, ఇది ఏమాత్రం విశ్లేషము లేనటువంటి అద్భుతమైన కైంకర్యాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి దాన్ని మనకి చెప్పారు. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చూసుకుందాం. వల్ వినయ్ తీర్కుం కണ്ണనై, కണ്ണన్ కృష్ణుడు, ఈయన ఎలాంటి వాడండి? వల్ వినయ్, పాపాలన్నిటినీ తీర్చేటువంటి వాడు. ఎలాంటి పాపాలు? ఘోరమైనటువంటి పాపాలన్నీ పోగొట్టేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన గురించి వన్కురుహూర్ సెడగోపన్ సొల్వినయ్యార్ సొన్న పాడలాయిరత్తుల్, ఒక అద్భుతమైనటువంటి కురుహూరుని ఎప్పుడు వన్కురుహూర్ అంటారండి. సమృద్ధమైన కురుకాపురి. అసలు ఆళ్వార్లు వచ్చి అవతరించడంతో ఆ ఊరికి ఎక్కడ లేని పవిత్రత వచ్చింది, ఆనందం వచ్చింది, సస్య సంపద వచ్చింది, జల సమృద్ధి వచ్చింది. చెప్పుకున్నామే, పంటలలో ఆ చెరుకు తోటలకి పట్టినటువంటి ఆ తేనె తుట్లు, ఇలాగ అందమైనటువంటి ఊరు అని చెప్పడానికి వన్కురుహూర్ అంటారు. దానికి నిర్వాహకులు శటగోపులు, నమ్మాళ్వార్లు. ఆయన సొల్వినయ్యార్ సొన్న, వాచిక కైంకర్యంగా చెప్పినవి. అంటే భగవంతుడి గురించి మన నాలుకను ఉపయోగించి నోరారా పాడేదాన్ని వాచిక కైంకర్యము అంటారు. మనసుతో ధ్యానిస్తే అది మానసికము. చేతులతో నమస్కరించి శరీరాన్ని ఉపయోగించి భగవత్ కైంకర్యం చేస్తే అది కాయికము అనేది మనకి తెలుసు కదా. త్రికరణ శుద్ధి కలిగి ఉండడం. పాడలాయిరత్తుల్ ఇవై పత్తుం, ఈ 1000 పాటలలో కూడా ఇవై పత్తుం, ఈ 10 పాసురాలు నల్వినై ఎన్నో. ఇక్కడ కూడా అండి నల్వినై ఎన్నో అంటే మంచి పని అని ఒక అర్థం, మంచి వాళ్ళు చేసే పని అని అర్థం. రెండిటికి కొంచెం తేడా ఉంది కదా. మంచి పని అంటే మనకు అది మంచి అనిపించింది చేసేస్తాం. మంచి వాళ్ళు చేసే పని అంటే పెద్దలు ఎలా చేయాలని చెప్పారో అలా చేయడము అనేటువంటిది చిన్న తేడా అన్నమాట. కర్పార్గల్, కాబట్టి పెద్దలంతా దీన్ని అనుసంధానం చేయమన్నారు, మనం తప్పకుండా చేద్దాం అని ఎవరైతే అభ్యసిస్తారో నలన్ ఇడై, ఇగో ఆనందము కలిగిన వైకుంఠము. నలన్ ఇడై, నలన్ ఉడై అని చెప్పుకున్నాం కదా విశేషార్థం. నన్ని, అలాంటి పరమపదాన్ని చేరి అవిచ్ఛిన్నమైనటువంటి కైంకర్యాన్ని పొంది వల్వినై తీరా, ప్రాచీన పాపాలన్నీ ఎలా పరుగులు పెట్టిపోతాయో తెలియదు. పాపాలు 3 రకాలుగా ఉంటాయి. సంచితం, ఆగామి, ప్రారబ్ధం అంటారు వాటిని. కూడబెట్టిన పాపాలు, అనుభవిస్తున్న పాపాలు, రాబోయే పాపాలు అని 3 రకాలుగా ఉంటాయి. అన్ని పాపాలు కూడా తీరా పోయేలాగా ఎల్లారం తొజదు, అక్కడి వాళ్ళందరూ సేవిస్తారు. అక్కడి వాళ్ళంటే నిత్యసూర్యులు, అనంత గరుడ విశ్వక్సేనాదులందరూ ఈ వెళ్ళినటువంటి ముక్తజీవుడిని సాదరంగా ఆహ్వానించి, ఆహా తిరువాయుమ అనుసంధానం చేసిన జీవులా మీరు, రండి రండి అని చెప్పి ప్రేమతో దగ్గరికి తీసుకొని యజా, తరించేలాగా, పెరుమాళ్ళ కైంకర్యం చేసి తరించేలాగా వీతిరుప్పారు, ఓ వైభోగంగా ఉంటారు, ఠీవిగా ఉంటారు, హుందాగా ఉంటారు. అంటే సకల పాపహరుడైనటువంటి కృష్ణ పరమాత్మ విషయంగా నమ్మాళ్వార్లు సాధించినటువంటి 1000లో ఈ 10 పాసురాలు ఆదరంతో ఎవరైతే చదువుతారో వాళ్ళు పాపరహితులవుతారు, మోక్షానందాన్ని పొందుతారు. నిత్యసూర్యులు కూడా స్తుతించేలాంటి, ఆదరంగా ప్రేమించేలాంటి ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్థితిని పొందుతారు అనేదాన్ని ఈ ప్రతిపదార్థంగా మనం తెలుసుకుంటూ 7 వ్యాఖ్యానాల్లో ప్రవేశిద్దాం. 132వ పేజీ అండి. వల్వినై తీర్కుం కண்ணనై, பெத்தவர்கள் கைவிட்டால் பிடித்தவர்கள் கைவிடார்களே.
ఎక్కడైనా తల్లిదండ్రులేనా వదిలిపెట్టచ్చేమో కానీ పెద్దవారు కైవిట్టాల్ స్వీకరించిన వాడు వదిలిపెట్టడు కదా, అంటే భగవంతుడు వదిలిపెట్టడు కదా. దీనికి మనకి సపిత్రాచ పరిత్యక్త అని కాకాసురుడి యొక్క వృత్తాంతాన్ని, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు తల్లి కాదు, తండ్రి కాదు, భార్య కాదు, భర్త కాదు, బంధువులు కాదు, ఎవరు రక్షించలేరు. ఒక్క భగవంతుడు ఒక్కడే సర్వలోక శరణ్యుడు. ఆయన మాత్రమే మన చెయ్యి విదలకుండా పట్టుకొని రక్షిస్తాడు. ఆశ్రితరుడయ్య విశ్లేషహేతువాన మహాపాపత్తై పొక్కుం స్వభావనాన కృష్ణనై. మనం ఆశ్రితులం. మనం పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం మహాహేతువు ఏమిటండి? విశ్లేషహేతువు, మహాపాపం. ఎన్ని పాపాలో చేసుకోవడం వల్ల దైవ సన్నిధిని చేరలేకపోతున్నాము. వాటిని పోక్కుం స్వభావనాన కృష్ణనై. ఆ పాపాలన్నిటినీ పోగొట్టేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన విషయంలో వన్కురుహూర్ సెడగోపన్ పరమోదారనాన ఆళ్వార్. ఆళ్వార్లకి ఎంత ఔదార్యమో కలిగిన వారు అన్నారండి నంబిళ్ళై. ఏమిటండి ఆయన ఔదార్యం? ఔదార్యం అంటే ఏమిటి? ఇతరులకు అన్నీ ఇవ్వడం, తనకంటూ ఉంచుకోకుండా అన్నిటినీ దానం చేసేటువంటి గొప్ప గుణం ఉదార బుద్ధి అంటారు. అదే ఔదార్యం. ఏమిటండి నమ్మాళ్ళవార్లకు ఉన్నటువంటి ఔదార్యము? ఎన్ను నామం కూడా విరిందు భగవద్గుణానుసంధానం పన్నుంబడి పన్నిన ఔదార్యమిరే. ఇక్కడ మనం కూడా ఆ నమ్మాళ్ళవార్ల కృపాకటాక్షం ఉండబట్టి కదా ఆ గ్రంథం మనకి లభించింది. అది లభించబట్టి కదా దాన్ని మనం అనుసంధానం చేసుకోగలుగుతున్నాము. కాబట్టి అలాంటి అనుసంధానం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు అంటే అద్భుతమైన దివ్య ప్రబంధాన్ని జాతికి అందించారు నమ్మాళ్ళవార్లు అని చెప్పడం అన్నమాట. సొల్వినయ్యాల్ సొన్న పాడల్ సొల్లియల్లదు నెర్కవండాద భక్తి పారవస్యత్తాలే ఎన్నుదల్. ఇక్కడ సొల్వినయాల్ సొల్ల పాడల్ వాచక కైంకర్యంగా చెప్పినవి. ఈ కైంకర్యంగా చెప్పడానికి కారణాలు, ఒకటి భక్తి పారవస్యత్తాలే ఎన్నుదల్. భగవద్భక్తి. నేనేదో ఒకటి చెయ్యాలి, దైవాన్ని పూజించాలి, ఆయన్ని స్తుతించాలి, నా జన్మని సార్థకం చేసుకోవాలి అనే భక్తి భావము పొంగి పొర్లి చేసేది ఒకటి. రెండవది భగవద్గుణ బలాత్కారత్తాలే ఎన్నుదల్. ఆయనలో ఉండే కళ్యాణ గుణాలు అలా ఉన్నాయండి. మనం చెప్పొద్దు, నోరు మూసు కూర్చుందామన్నా కూర్చోనివ్వవు. ఒక్కొక్క గుణం అలా ప్రస్ఫుటమవుతూ ఉంటే ఆహా ఏమి గుణం, ఆహా ఏమి గుణం అని మనస్సు మన మాట వినకుండా వాగ్రూపంగా పొగిడేస్తూ ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది అని. అందువల్ల గుణప్రకర్ష వల్ల చెప్పినది అని ఒకటి, భక్తిభావంతో చెప్పిందని ఒకటి, గుణప్రకర్ష వల్ల చెప్పినది ఒకటి. సొత్తొழிలాలే ఎన్నుదల్. సొత్తొழிలాలే ఎన్నుదల్. సొల్లు అంటే వాచా కైంకర్యము చేయడం అనేటువంటిది. అదావదు వాచకమానాడిమై అంటే వాగ్రూపంగా చక్కగా మంచి పాసురాలు ఏమి అందంగా రచించారండి. తమిళ భాష దానితో పరిచయం ఉన్న వారికైతే బాగా తెలుస్తుందిట. ఆ పదాలు, పద సంయోగము, ఆ సమాసాలు, వాటి అర్థాలు, ఒక్కొక్క దానికి 2-3 అర్థాలు, అలంకారాలు ఇత్యాది. వాచికమాన్ ఆడిమై ఆయిరత్తుళ్ళివై పత్వం ఆయిరం తిరువాయ్మొழியிலும் ఉన్నవి 1102 పాసురాలలో ఇవర్ సదృశ పదార్థంగళై కండు అవనాగప్పిచ్చేరిన ఈ తిరువాయ్మొഴി. ఈ తిరువాయ్మొഴి ముఖ్య లక్షణం ఏమని చెప్పుకున్నామండి? 2 పదాలు. సాదృశ్యాలను చూసి ఒళ్ళు తెలియకపోవడం, అంటే మేఘాన్ని చూసి ఇలాగే ఉంటాడు కృష్ణుడు అలాగా. సంబంధార్థాలను చూసి పిచ్చెక్కడం, ఏ వెన్ననో కుండనో ఏదో చేస్తే ఇదిగో కుంభ నృత్యం చేసే ఆయన ఈయనే, ఇది సంబంధార్థము అంటారు. ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సాదృశ్యాలు, సంబంధార్థాలు. అవనాగప్పిచ్చేరిన ఈ తిరువాయ్మొഴి, పిచ్చెక్కించినటువంటి తిరువాయ్మొഴి, అంత దివ్యానందం కలిగించినటువంటి తిరువాయ్మొഴి. ఇప్పటి పిచ్చేరిన ఇది ఎల్లార్కం కూడువదన్నన్రే. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదండి. భక్తి నటిద్దామన్నా కూడా లోపల నుంచి వచ్చేది కాదు. అది సహజంగా వస్తే ఆ భక్తి, ఆ పారవస్యం ఏదో బద్ధేనాంజలినాన తేన శిరసాగాత్రే సర్వమోద్గమహి అన్నట్లుగా ఒళ్ళు తెలియని పారవస్య స్థితి వస్తుంది. కానీ
ఒకళ్ళ కోసం అని మనం నటించామనుకోండి, అది పెట్టేలోపు 100 వంకర్లు తిరుగుతాం. ఇలాగైనా పెట్టడం, అలాగైనా పెట్టడం, ఫోటోల కోసమా, వేటి కోసమా, ఇలాంటి వికారాలన్నీ పుడతాయన్నమాట. అందరికీ అబ్బేటువంటిది కాదు ఇది. ఆన పెన్బు నల్విన ఎన్ను కర్పార్గల్. నల్విన ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇది మంచి పని అని చేయడం అని ఒక అర్థం. మంచి వాళ్ళు చేసే పని అని చెప్పడం ఒక అర్థం. మంచి పని అంటే ఏదైనా ఒక ఉద్గ్రంథాన్ని పారాయణ చేసుకోవడం అద్భుతమైన పని అని మనకు తెలిసి చేసుకోవడం. మంచి వాళ్ళు చేసినది అంటే పెద్దలందరూ కూడా దీన్ని పారాయణ చేసి తరించారు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి అని చెప్పేటువంటి ఒక చక్కటి అభ్యాస కార్యక్రమం అన్నమాట. ఇది విలక్షణ కృత్యమన్ను కర్కం అవరగళ్ ఎన్రుమాం. ఇది చాలా విలక్షణ కార్యము. విలక్షణం అంటే వెరీ స్పెషల్ అని అర్థం. చాలా ప్రత్యేకమైనటువంటిది, జీవిత సార్థక్యాన్ని కూర్చేటువంటిది తిరువాయిమొഴി దివ్య ప్రబంధ పారాయణము. నలనిడై వైగుందన్నన్నే ఇక్కడ ఇచ్చారు చూడండి. విశ్లేష గంధమిల్లాద నలన్ ఇడై అంటే ఏమాత్రము విశ్లేషము లేకుండా, దూరం అవ్వకుండా. ఇందాక ఏం చెప్పుకున్నాం, నలన్ ఉడై అంటే భగవద్ అనుభవ ఆనందం అని అక్కడ చెప్పుకున్నాం. ఆ ఆనందంలో గ్యాప్ రాకూడదు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. విశ్లేష గంధమిల్లాద పరమపదత్తై కిట్టి, ఆ పరమపదంకి వెళ్ళిపోతారండి. వెళ్ళి తొల్వినై తేరా. ఎంత పాపరాసి ఉందండి మన దగ్గర. అనాదియాయ్ వరుగిర అవిద్యాదిగళ్ తేరందు. అనాదిగా వస్తున్నటువంటి అవిద్యాదులున్నాయి. అవిద్య ఆది అనే శబ్దం చేత మనం ఒక 5 చెప్పుకున్నాం. అవిద్య, జన్మ, కర్మ, రుచి, వాసన అనేటువంటిది. రుచి వాసనకి నిన్న అర్థం చెప్పుకున్నాం. వాసన అంటే మనకి తెలియక పూర్వజన్మ సంస్కారాల చేత చేసే పనులు. రుచి అంటే తెలిసి కూడా అది బాగుంది కాబట్టి అలాగే చేద్దాం అని చేసేటువంటివి. ఇవన్నీ అవిద్యాదులలోకి వస్తాయి. అంటే అజ్ఞాన కారకాలన్నమాట ఇవన్నీ కూడా. ఎల్లారం తోజుదేజ. ఈ తోజుదేజ అనే పదాన్ని తీసుకున్నారండి. ఇది ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనమన్ అనేటువంటి మొట్టమొదటి పాసురంలో తోజుదేజ ఎన్ మననే అన్నారు కదండి. ఆ పదాన్ని ఇక్కడ పెట్టి అస్పృష్ట సంసార గంధరాన నిత్యసూరిగళం తోజుదాదరిక్క. నిత్యసూర్యులకు ఉండే అదృష్టం ఏంటండి, ఈ సంసార సంబంధం పొరపాటున కూడా వాళ్ళకి లేదు. అస్పృష్ట సంసార గంధం ఏమాత్రం తాకనటువంటి సంసార గంధం అంటే అక్కడే ఉండేవారు, పరమపదంలోనే ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వీరిని ఎంతో ఆదరించి పణియావమరుం కూడా 10 పాంగినిల్ పాదంగళ్ కజువినర్ ఎంగిరపడియే. అంటే ఆహా, మీ పాదాలను సేవించడం వల్ల, మీలాంటి వారిని సేవించడం వల్ల మేము కూడా తరించాము అనేటువంటి దివ్యానందంలో ములిగే నిత్యసూరులు అని మిగిలిన ఆళ్వార్లందరూ చెప్పినట్లుగా అవరుಗಳನ್ನು అనువర్తిత్తు ఆదరిక్కుంబడి అవరుగళ్. ఈ వెళ్ళినటువంటి ముక్తజీవుణ్ణి ఆదరించి అనువర్తించి అంటే అసలు పెరుమాళ్ళకి ఎలా చేస్తారో ముక్తజీవుడికి కూడా అంత ప్రేమతోటి స్వాగతాదులు పలుకుతారటండి నిత్యసూరులందరూ కూడా. ఎంత అదృష్టమో చూడండి. బాబు వచ్చి పడ్డాడురా వీడు కూడా అనుకోరు. ఆహా వచ్చారా, తిరువాయిమొഴి చదివిన వారు వచ్చారా అని ఆదరంతో మనకి స్వాగతాలు చెప్తారు. తొజుదెజన్మననే ఎన్నో ఓ మనస్సా సేవించు సేవించు అంటే అనాది కాలం అసన్నేవా ఎన్నంబడి పోందవరవనై తొజుతూ జీవిత పోలే కాణం. పెరుమాళ్ళు లేరు అనుకుంటే మనం లేని వాళ్ళమండి. దైవం ఉన్నాడు అన్నవాడే ఉన్నాడు, దైవం లేడు అన్నవాడు లోకంలో లేనివాడితో సమానము అన్నట్లుగా ఆ భగవద్ధ్యానంతో తన్ని తాను ఉజ్జీవింప చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఇవారు పాడిన తిరువాయిమొழிయే ఇక్కత్తవర్. ఈ నమ్మాళ్ళవార్లు పాడినటువంటి తిరువాయిమొழிని చక్కగా సేవించినటువంటి వారు కళై తొజి నిత్యసూరిగళ్ళు ఉజ్జీవిక్కుంబడి. నిత్యసూర్యులకు ఉజ్జీవనం ఏమిటండి, ఎప్పుడూ అక్కడే ఉంటారు కదా.
ఆ ఉన్నదానిలో ఉత్తు జీవనం, మరింత ఆనందం, రోజు ఆనందం కంటే ఎక్కువ ఆనందం. ఇవాళ మన గోష్ఠికి ప్రత్యేకంగా ఒక భాగవతోత్తముడు వచ్చాడు అని ఈ కొత్తగా వచ్చినటువంటి జీవుణ్ణి తమలో చేర్చుకొని పొందిన ఆనందమే నిత్య సూర్యులకి ఉజ్జీవనము అని చెప్తారనమాట. వీతిరుప్పారే అవన్ శేషిత్వత్తుకు ముడిసూడి ఇరుక్కుమా పోలే. ఇక్కడ పెరుమాళ్ళకేమో కిరీటం ఉందండి. ఆ కిరీటం దేనికి గుర్తు? శేషిత్వానికి గుర్తు. మీ అందరూ నావారే, మీరు నాకు శేషభూతులు, నేను మీకు శేషిని, అంటే మిమ్మల్ని చూసుకోవలసిన బాధ్యత నాదే అని ఒక కిరీటాన్ని పెట్టుకున్నారు. ఆధిపత్య కిరీటాన్ని పెట్టుకున్నారు పెరుమాళ్ళు అన్నట్లుగా. మరి జీవుడేం కిరీటం పెట్టుకున్నాడండి? ఇవర్గళం శేషత్వ సామ్రాజ్యత్తుకు ముడిసీడు ఇరెక్క పెరువర్గళ్, నేను నీకు దాసుణ్ణి అనేటువంటి దాస సామ్రాజ్య పట్టాభిషేకం జీవుడికి జరుగుతుంది అంటారు. చాలా చక్కటి సమన్వయం అన్నమాట. భరతుడు ఎలాగైతే రామచంద్ర నువ్వు చక్రవర్తి తిరుమగనారులాగా కిరీటాన్ని ధరిస్తే నేను నీ దాసుడుగా కైంకర్య కిరీటాన్ని ధరిస్తాను అని రామాయణంలో చెప్పినట్లుగా ఇక్కడ ఈ జీవుడికి శేషత్వ సామ్రాజ్యత్తుకు ముడిసూడి ఇరుక్క పెరువరగల్ సస్వరాట్ భవతి చాందోగ్య ఉపనిషత్తులో చెప్పినట్లుగా ఎన్నక్కడ వదిరే అంటే వీత్తెన్బదు వేరుపాడు అని ఒక ఉత్కృష్ట స్థితి వస్తుంది. వేరుపాడు అంటే అకర్మవశ్యుడు అవుతాడు. కర్మ అనేటువంటిది ఉండదు. ఎప్పుడు? మోక్షంకి వెళ్ళినప్పుడు అది నిత్యానందమే కలుగుతుంది. ఇది ఎవరైతే చదువుతారో వారికి ఆ నిత్యానందము ఆ పెరుమాళ్ళ యొక్క పాదాలు పట్టి సేవించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆనందము వేరుపాడు అన్నారు. వేరుపాడు అంటే ఔత్కృష్ట్యం అనే గొప్పతనం, అంటే వెరీ వెరీ స్పెషల్ అంటుంటామే మనం. ఈ జీవుడికి అంత అత్యద్భుతమైనటువంటి స్థితి వస్తుంది అనేటువంటిది ఈ 11వ పాసురంలో ఫలశ్రుతిగా మనకి అందించారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. వల్వినై తీర్కుం కண்ணనై వన్కురుహూర్ సెడగోపన్ சொல்வினையால் சொன்ன பாடல் ஆயிரத்துள் இவை பத்தும் நல்வினை என்ன கற்பார்கள் நலனிடை வைகுந்தன் நன்னே தொல்வினை தீர எல்லாரும் தொழுது எழ வீட்டிருப்பாரே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. जय श्रीमन्नारायण.